హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చిన మర్డర్ ముబారక్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఇది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో చూడొద్దు. ఎందుకంటే ఇందులో కొంచెం లిప్ లాక్ సీన్స్ అండ్ 1 or 2 ఇంటిమేట్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పలేదు, నాకైతే మూవీ జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. లైక్ ఒక యావరేజ్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఢిల్లీ రాయల్ క్లబ్ అని చెప్పి ఒక క్లబ్ ఉంటుంది. సో ఆ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ ఆ క్లబ్లో ఉన్న వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు అన్నమాట. సో అక్కడ మెంబర్షిప్ ఎవరికైతే ఇస్తారంటే సో ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అయితే ఆ మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో సడన్గా ఆ రోజు ఆ జిమ్లో ఒకతనైతే చనిపోతాడు. సో అండ్ అప్పుడు మనం చూసుకుంటే కనుక లైక్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి పంకజ్ త్రిపాఠి అయితే వస్తాడు. అండ్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా. సో వాళ్ళందరినీ సస్పెక్ట్స్గా తనైతే అనుకుంటూ అండ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా తనని చంపింది ఎవరు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఒక స్టార్ క్యాస్ట్. లైక్ బాలీవుడ్లో ఉన్న చాలా మంచి యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ సారా అలీ ఖాన్ కానీ, విజయ్ వర్మ కానీ, అండ్ పంకజ్ త్రిపాఠి కానీ, అండ్ డింపుల్ కపాడియా కానీ, అండ్ కరిష్మా కపూర్ కానీ, అండ్ సంజయ్ కపూర్ కానీ చెప్పుకుంటే ఒక మంచి స్టార్ క్యాస్ట్ అయితే ఈ మూవీలో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఈ మూవీలో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు కదా, డిఫరెంట్ పర్సన్కి ఒక మోటివ్ ఉంటుంది అనమాట. సో తనని చంపడానికి. సో ఆ బ్యాక్ స్టోరీస్ అండ్ వాళ్ళ ఇంటెన్షన్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ వన్స్ పంకజ్ త్రిపాఠి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ ఉంటాయి కదా. సో అవి కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది. దాంతో మనకి కొంచెం ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ కూడా పర్వాలేదు, చూడొచ్చు అన్నట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ పంకజ్ త్రిపాఠి తన బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా ఓకే బాగానే మనమైతే ఎంజాయ్ చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కానీ మూవీ యొక్క లెంత్ దగ్గర 2 hours ప్లస్ ఉంటుంది. సో ఇలాంటి ఒక స్టోరీస్ని 2 hours లోపల చెప్పుకుంటే బాగుంటుంది. సో రన్ టైం కొంచెం పెరిగింది కాబట్టి మనకి యాజ్ యూజువల్ కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ ల్యాగ్ కానీ ఆ మూవీ పేస్ కూడా కొంచెం స్లోగా అయితే వెళ్తుంది అనమాట. సో ఈజీగా ఒక 10 minutes ట్రిమ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే లైక్ వన్స్ పంకజ్ త్రిపాఠి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి మూవీ స్పీడప్ అవుతుంది అనుకోవడం, బట్ మూవీ మాత్రం కొంచెం స్లోగా వెళ్తుంది అనమాట. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పండి లైక్ మూవీ అయితే డీసెంట్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనండి కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.